ఈరోజు ఈ వీడియోలో బాబా గారు ఒక పాము ఒక కప్ప యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్పారండి. దాని గురించి తెలుసుకుందాము. సాయి ఒకప్పుడు ఇలా చెప్పారు. ఒకరోజు ఉదయం నేను అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చొని చిలిం సిద్ధం చేసుకుంటున్నాను. ఒక బాటసారి నమస్కరించి నా పక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక కప్ప అరుపు వినిపించింది. అదేమిటని అతడు అడిగాడు. కప్పను ఒక పాము పట్టుకున్నదని, వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను. అతడు చూచి వచ్చి 10-15 నిమిషాల్లో ఆ పాము కప్పను రెంగివేస్తుందన్నాడు. అలా జరగనివ్వను, దానిని ఎలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి, ఓ వీరభద్రప్ప, నీవు పాముగాను చిన్నబసప్ప కప్పగాను జన్మించిన మీ ద్వేషాలు వీడలేదా? ఇప్పుడైనా విడవండి అన్నాను. కప్పను విడిచి పాము నదిలోకి దూకింది. కప్ప పొదలలో దాక్కుంది. ఆ బాటసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పారు. ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి 5 మైళ్ళలో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది. భక్తులు ఆలయ పునరుద్ధరణ కోసం విరాళాలు ప్రోగు చేసి స్థానికుడైన ఒక ధనికుడికి అప్పచెప్పారు. ఆ లోబి 2 సార్లు ఆ ధనం సొంతానికి వాడుకొని దొంగ లెక్కలు చెప్పాడు. ఒకరోజు మహాదేవుడు అతని భార్యకు స్వప్న దర్శనమిచ్చి గర్భగుడికి కప్పు వేయిస్తే ఆమె వెచ్చించిన దానికి 100 రెట్లు ఇవ్వగలను అన్నాడు. ఆ లోబి, ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు? ఇది కేవలం మన మధ్య స్పర్ధను కల్పించడానికి వచ్చిన పీడకల అని ఆమె మాటను త్రోసిపుచ్చాడు. అయిష్టంతో ఇచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా సంతృప్తి చెందుతాడు. ఆయన తిరిగి ఆమెకు స్వప్నంలో కనబడి, నీ భర్త మాటలు పట్టించుకోకు, నీకు ఇష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అని చెప్పారు. తన పుట్టింటి వారు ఇచ్చిన నగలను అందుకై వెచ్చించదలిచారని ఆమె భర్తతో చెప్పింది. ఆ కుత్సితుడు 1000 రూపాయలు విలువ గల నగలు తీసుకొని అందుకు బదులుగా ఒక పేదరాలు 200 రూపాయలకు తనకు తాకట్టు పెట్టిన ఒక ఓసర క్షేత్రాన్ని దేవుడి పేరు పెట్టి దానిని పూజారికి అప్పగించాడు. కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుపడి భార్యాభర్తలు మరణించారు. మరుజన్మలో ఆ లోబి మధురలో వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు. అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరీగాను, భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చెన్నబసప్పగాను జన్మించారు. ఆ పూజారి నా భక్తుడు. యుక్త వయస్కురాలైన గౌరికి వరాన్వేషణ చేస్తున్నాడు. సమయానికి వరుడు తనకై తానే రాగలడని నేను చెప్పినట్లే వీరభద్రప్ప వచ్చాడు. అతడికి ధనాశ పోలేదు. అదృష్టవశాత్తు ఆ దేవుడి మాన్యం 1,00,000కు, అంటే గత జన్మలో ఆమె దేవుడికిచ్చిన నగలకు 100 రెట్లు విలువకు అమ్మకమైంది. ఆ ధనం కోసం తగుపడి అందరూ నాతో సంప్రదించారు. నేను ఆ ఆస్తి దేవుడిదని, వారసురాలైన గౌరీ అనుమతి లేకుండా దానినేమీ చేయరాదని, ఆమె భర్తకెట్టి హక్కు లేదని చెప్పాను. నేను గౌరీని మంచి చేసుకొని ఆస్తిని చేజిక్కించుకో చూస్తున్నానని వీరభద్రప్ప నన్ను నిందించాడు. నేను భగవంతుని స్మరించి ఊరుకున్నాను. గౌరీ నన్ను శరణు వేడితే అభయమిచ్చాను. నాటి రాత్రి మహాదేవుడు ఆమెకు స్వప్నంలో కనిపించి, ఆ ధనమంతా నీది, ఎవరికి ఇవ్వద్దు, అందులో కొంత చెన్నబసప్ప చెప్పినట్లు ఆలయానికి వెచ్చించు, మిగిలింది వెచ్చించాలనుకుంటే మసీదులోని బాబాతో సంప్రదించు అని చెప్పాడు. ఆమె నన్ను అడిగినప్పుడు అసలు మొత్తాన్ని ఆమెను ఉంచుకోమని, వడ్డీలో సగం చెన్నబసప్పకి ఇవ్వమని, అందులో వీరభద్రప్పకెట్టి ప్రసక్తి లేదని చెప్పాను. ఇంతలో వీరభద్రప్ప
చెన్నబసప్పని చంపుతాన్ని బెదిరించాడు. అతడు భయపడి నన్ను శరణవేడాడు. కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించారు. అప్పుడు చెన్నబసప్పకిచ్చిన వాగ్దానమే నేను ఇప్పుడు పాలించాను. భగవంతుడు తన భక్తుడైన ఇతనిని కాపాడడానికే నన్ను ఇక్కడికి పంపాడు. ఈ వృత్తాంతం ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది. మానవులు చేసిన కర్మలే కాదు, భావాలు కూడా మరుజన్మలకు కారణమవుతాయి. అందుకే సాటి మనిషిని పనికి మాలినవాడా అని తిట్టినా కూడా నరకం వస్తుందని క్రీస్తు చెప్పాడు. సాటివారిని పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించిన మరొక సంఘటన ఇంతకుముందు గమనించాం. అందుకే మానవుడు సాత్విక భావాలను అలవరుచుకొని అసుర భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ పునాదిగా చెప్పింది భగవద్గీత. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.